గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావటం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ వచ్చేసి మనం గతంలో ఒక వీడియో చేసాం. ఈసీలు తీయడానికి వెబ్సైట్ అయితే మారింది. సో వెబ్సైట్లో డాక్యుమెంట్ నెంబర్ త్రూ ఈసీలు అయితే తీసాం. ఇప్పుడు సర్వే నెంబర్ త్రూ ఈసీ ఎలా తీయాలి కొత్త వెబ్సైట్లు అనే విషయం అయితే మీతో డిస్కస్ చేయడానికి మీ ముందుకు రావడం అయితే జరిగింది. సో దానికి కానీ వెబ్సైట్ మీ అందరికీ నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలో registration.ec.ap.gov.in ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మనం డాక్యుమెంట్ నెంబర్ త్రూ ఎలా ఓపెన్ చేసామో ఇప్పుడు సర్వే నెంబర్ త్రూ ఓపెన్ చేస్తాం. సో ఆ యొక్క యూఆర్ఎల్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓపెన్ చేయగానే మీకు హోమ్ పేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ టైప్ని సెలెక్ట్ చేసుకోమంటుంది, అంటే నువ్వు ఏ విధంగా ఫిట్ చేయాలనుకుంటావు. సో సెలెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి రెండు ఆప్షన్లు అయితే డిస్ప్లే అవుతాయండి. సో ఈ యొక్క రెండు ఆప్షన్స్లో మనం ఓపెన్ చేసినట్లయితే ఒకటి డాక్యుమెంట్ నెంబర్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక వీడియో అయితే ఉంది మనం ప్రీవియస్గా మన ఛానల్లో. ఇక్కడ నన్ అనే ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకుంటా. నన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటికల్గా మనకి ఫెచ్చింగ్ మాన్యువల్ అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకి మన యొక్క డిస్టిక్, ఓకే, మన యొక్క ఎస్ఆర్ఓ, మన యూజర్ నేము, అదేవిధంగా బిల్డింగా లేదంటే ఓపెన్ సైట్స్ గురించి చెక్ చేయాలనుకుంటున్నాం అనే డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాలి మాన్యువల్గా. ఓకే, సో అదేవిధంగా మీ యొక్క ఏరియా పేరు, రెవెన్యూ విలేజ్, అలియాస్ డీటెయిల్స్ ఇస్తే అప్పుడు మనకి డీటెయిల్స్ అయితే వస్తాయి ఫ్రమ్ 1984 నుంచి. సో ఇక్కడ నేను ఆ డిస్టిక్ ఇచ్చిన తర్వాత మన యొక్క ఎస్ఆర్ఓ, ఓకే, మనం ఏ ఎస్ఆర్ఓ కింద వస్తాము, ఓకే, ఎస్ఆర్ఓ డీటెయిల్స్ తర్వాత అప్లికెంట్ నేమ్, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ నేమ్, మీరు బిల్డింగ్ స్ట్రక్చర్సా లేదంటే ఓపెన్ సైట్స్ గురించి అనేది విషయం అయితే నేను అగ్రికల్చర్ ల్యాండ్ పెట్టానండి. సో ఇక్కడ మన యొక్క సర్వే నెంబరు, అదేవిధంగా మన యొక్క రెవెన్యూ విలేజ్, ఓకే, అదేవిధంగా అలియాస్, ఇంకా బౌండరీస్, మన ఫ్రంట్ ఎవరు, మన బ్యాక్ సైడ్ ఎవరు, లెఫ్ట్ సైడ్ ఎవరు, రైట్ సైడ్ ఎవరు అనే డీటెయిల్స్, అంటే తూర్పు, పడమర, పశ్చిమ, ఇట్లా దక్షిణ భాగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు తెలిస్తే తెలుసు అని చెప్పండి, లేదంటే ఎన్ని నాట్ అప్లికేబుల్ అని పెట్టేసి మీరు డైరెక్ట్గా అక్కడ క్యాప్చర్ ఇచ్చేసి సబ్మిట్ చేసి ఈ విధంగా మీకు డిస్ప్లే అయితే అవుతుంది అనమాట డాక్యుమెంట్ డీటెయిల్స్. ఇక్కడ డిస్ప్లే అవడానికి ఒకసారి వెబ్సైట్ అయితే సరిగా వర్క్ అవ్వట్లేదు, ట్రై అగైన్ ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అంటే కొత్తగా మళ్ళీ రీలాంచ్ చేశారు కదా, సో కొన్ని బగ్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను సెలెక్ట్ ఆల్ అనేది నేను క్లిక్ చేయగానే ఇక్కడ మొత్తం డీటెయిల్స్ వస్తాయి. పైన బ్లూ కలర్లో మనకి సెలెక్ట్ ఆల్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో సెలెక్ట్ చేస్తే ఆ రెండు డాక్యుమెంట్స్ సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయగానే మనకి ఆ రెండు డాక్యుమెంట్లకు సంబంధించిన పూర్తి వివరణ, అంటే ఓపెన్, అంటే సిటిజన్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో సిటిజన్ ఈసీ కాపీ, అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కాపీని అయితే మనం చూడగలం ఇప్పుడు. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. సో ఇదే అండి మీరు మాన్యువల్గా విత్ సర్వే నంబర్ త్రూ మీరు ఈసీని చూసే విధానం. ఓకే, అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీరు మా ఛానల్కి ఫస్ట్ విజిట్ అయితే ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.